ఈసీ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. వాలంటీర్లకి ఎన్నికల విధులకు దూరంగా ఉండడమే కాకుండా ఈ పెన్షన్ పంపిణీ ఏదైతే ఉందో దానికి కూడా దూరంగా ఉండాలి, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం కూడా రిటర్న్ చేయాలంటూ కూడా సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఆ డీటెయిల్స్ మనతో చెప్పడానికి 6వ వార్డు కార్పొరేటర్ సురేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారు అవతాతలకు సంబంధించి లేకపోతే ఒంటరి మహిళలకు సంబంధించి ఈ పెన్షన్లన్నీ నిలుపుదల చేస్తూ కూడా ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది? దీని వెనకాతల ప్రధానంగా టీడీపీ చెందిన కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇది జరిగిందంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. అందులో వాస్తవం ఉందంటారా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇలా పేద ప్రజల పెన్షన్ కోసం కూడా వాలంటీర్ని వెళ్ళొద్దనడం చాలా దౌర్భాగ్యం అనుకోవాలి. ఎందుకంటే ఎవరన్నా సరే 14 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి ఏం చెప్పాలి? నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ పని చేశాను, నాకు ఓటేయండి అని అడగాలి తప్ప ఏదైతే మంచి జరుగుతుందో ప్రజలకి, పేద ప్రజలకి మంచి, దాన్ని అలవాటు అయిపోయింది వాలంటీర్లకి. అతను ఇదివరకు పెన్షన్ తీసుకోవాలంటే 2 గంటలు 3 గంటలు ఎండలో నుంచుని చాలా కష్టాలు పడే 2-3 రోజులు తిరిగితే కానీ పెన్షన్ వచ్చేది కాదు. కానీ ఏదైతే మహాత్మా గాంధీ గారు ప్రజల వద్దకు పాలన అంటారు, ప్రతి వాలంటీర్ కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అలవాటు అయిపోయింది. ఎలాగా 2000 నుంచి 3000కి పెంచుతానని ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చారో అదే మాట ప్రకారం ఈరోజు 3000 ఇస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు 1వ తారీఖు వస్తుందా, ఎప్పుడు మా వాలంటీరు మాకు ఇస్తారని వెయిట్ చేస్తున్న ఈ తరుణంలో వాళ్ళ పెన్షను ఇలా ఇవ్వద్దనడం చాలా దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి మాకు మేము ప్రజలు. ఎందుకంటే ఒక మంచి పని ఎవరు చేసినా, ఎవరైనా సరే మీడియా మిత్రులు అవనండి, ఎవరైనా ఒక మంచి జరుగుతున్నప్పుడు అపోజిషన్ పార్టీ ఏమన్నా రూలింగ్ పార్టీ ఏమన్నా సపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అనుచరులు కానీ ఇలా ఈసీకి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి దీన్ని ఆపడం అనేది మటుకు ప్రజలందరూ కూడా చాలా మన ఏహేభావంతో చూస్తున్నారు. నేను ఎప్పుడు ఒకటి అడుగుతాను, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయన చేశారు. అలాగే నాది పశ్చిమ నియోజకవర్గం, మా పెతకంశెట్టి గణబాబు గారు పశ్చిమ నియోజకవర్గంలో 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. ఏమడగాలి? నేను ఈ పని చేశాను నాకు ఓటేయండి అని అడగడం మానేసి 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నారు. ఇక్కడ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ 4 కూడా టీడీపీ గెలిచింది మనందరికీ తెలుసు. ఏ ఎమ్మెల్యే కూడా ప్రభుత్వం లేకపోతే పనులు చేయరా? విపక్షంలో ఉంటే మనం, ప్రతిపక్షంలో ఉంటే పనులు చేయమా? ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. కొన్ని రోజులు నన్ను పార్టీ కొన్ని కారణాలు సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసినప్పటికీ ప్రతిరోజు కూడా నేను కౌన్సిల్లోకి వెళ్ళి మేయర్ గారిని కమిషన్ నిలబెట్టి నా వార్డ్ డెవలప్మెంట్ నేను కృషి చేశాను. ఆఫ్టర్ ఆల్ నేను ఒక కార్పొరేటర్, ఫస్ట్ టైం కార్పొరేటర్ని, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తులు, ఒక విప్గా చేసిన వ్యక్తులు కూడా ఉండి వాళ్ళు ప్రభుత్వం మాది లేదు మేము పనిచేయాలనడం చాలా ఆశాస్పదం. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తథ్యం అంటే వీళ్ళని గెలిపించుకుంటే, విశాఖపట్నం ఎవరిని గెలిపించుకుంటే మళ్ళీ ఇంట్లో కూర్చుంటారు. అంటే ప్రతిపక్షంలో ఉంటే ఎమ్మెల్యేలు పనిచేయరా? అదే ఇప్పుడు కార్పొరేటర్లు కొంతమంది ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళ వార్డు డెవలప్మెంట్ వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు ప్రయత్నించలేదు? మా దౌర్భాగ్యం ఏంటంటే మా పెతకంశెట్టి గణబాబు గారు అయితే ఇంట్లోంచే బయటకు రాలేదు 5 సంవత్సరాలు. జస్ట్ 1 మంత్ నుంచి స్టార్ట్ చేశారు. ఎలక్షన్ ఉన్నప్పుడే ప్రజలు గుర్తొస్తారు. గంటా శ్రీనివాస్ సంగతి మీకు తెలుసు. ఏ నియోజకవర్గంలో పోటీ చేశారు? నార్త్లో. మళ్ళీ కనపడ్డారా ప్రజలకి? కనబడలేదు. అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ఎలగబూడి రామకృష్ణబాబు గారు ఆయన సర్వీస్ చేస్తున్నారు, కానీ మనుషులు కనపట్టలేదు. నేను అడుగుతుంది ఒకటే, ఎప్పుడూ కూడా మంచి చేస్తున్న వ్యక్తిని సపోర్ట్ చేయండి. అంత అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక దారుణాతి దారుణం అంటే నిన్న సింగమనంలో ఒక టిప్పర్ డ్రైవర్కి వెల్ ఎడ్యుకేటెడ్ ఎంఏ బీఈడీ చేస్తున్న ఒక వ్యక్తి పోటీ చేస్తానంటే ఇవ్వడం తప్ప? అసలు మహానుభావుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా టికెట్లు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి పార్టీలో ఈ దౌర్భాగ్యం మాట్లాడాల్సి వస్తుందని కూడా వాళ్ళే అనుకోవట్లేదు. కొంతమంది వాలంటీర్లు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది సానుభూతి పనులు పెట్టి ఉండొచ్చు, కానీ దానికి టీడీపీకి సంబంధం అనేది చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రశ్న. సార్, 100% ఇది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి చేసిందని అందరికీ తెలుసు. ఎవరు చేస్తారు? వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని వాస్తవం అది. ఇప్పుడు నాకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళకి అభిమానం, నాకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళ మీద అభిమానం ఉంటుందా లేదా? అభిమానం ఉండొచ్చు. దానిలో జనసేన వాళ్ళు కూడా ఉన్నారు, టీడీపీ వాళ్ళు కొంచెం వాలంటీర్స్ ఉన్నారు. దాన్ని ఎప్పుడు నేను ప్రశ్నించను. ఉంటారు అక్కడక్కడ వాలంటీర్స్. నా వార్డులో కానీ ప్రతి వార్డులో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు, చంద్రబాబు అభిమానులు ఉంటారు, లోకల్ స్థానికంగా ఉన్న అభిమానులు ఉంటారు. కానీ ఈ రోజున ఏంటంటే ఎగ్జాంపుల్స్ చూస్తుంటే మా వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఎగ్జాంపుల్ మాకు ఆడారి తులసిరావు గారు అబ్బాయి ఆడారి ఆనంద్ గారిని ఇచ్చారు. ఆయన వచ్చిన కానీ సర్వీస్ చేస్తూనే ఉన్నారు. ఆటోమేటిక్గా ప్రజలు ఎటు వెళ్తారు? అసలు రాజకీయం అంటే అర్థం ఏంటి? సేవ. రాజకీయం అంటేనే సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలి, కానీ తప్పుడు పనులు చేయడానికి, డబ్బు సంపాదన రాకూడదు. ఆ సేవ చేస్తున్న వ్యక్తులను ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కళ్ళు గౌరవిస్తారు. అలా మీ వార్డులో తిరుగుతుంటే మేము కొంతమందిని పేరు పెట్టి పిలుస్తాం, టీడీపీ బాబురో, టీడీపీ సీను అని. వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి కొండవాళ్ళు వేసుకుంటున్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. అసలు నాకు తెలిసి ఈసారి అయితే 175 ఏ మాట నోటుతో అన్నారో కానీ అది ఈయన చేసే మన మిస్టేక్స్ అవనండి, మరి ఆయన ప్రెస్టేషన్లో చేసినవనండి,
పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు మనం విమర్శించకూడదు, నా తండ్రి వయసు ఉంటుంది ఆయనకి, విమర్శించే స్థాయి మాది కాదు. కానప్పటికీ ఆయన ప్రెస్టేషన్లో మాట్లాడుతున్నారా లేక మరి ఏ విధంగా వయసు పైబడి మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ఈ మాటలు మానుకుంటే కనీసం 2-3 సీట్లను వస్తాయి. లేకపోతే ఏదైతే 170 సీట్లు 175 వస్తాయని అంటున్నారో అది నిజం అవుద్దని మేము అనుకుంటున్నాం. సరే, ఈ వాలంటరీ వ్యవస్థ కంటిన్యూ చేయాలంటారా లేకపోతే 2 నెలలు ఆపాలంటారా? ఏం చెప్తారు? సామాన్య ప్రజానికంగా చెప్పండి. సార్, ప్రజలైతే వాలంటీర్ల కోసం తాతాలు ఆడుతున్నారండి. ఈరోజు 31, రేపు 1. వాళ్ళ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే పొద్దున్న 6 గంటలకు తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నారు వాలంటీర్. వాళ్ళు ఎప్పుడు వస్తారు? రెడీ అయిపోతున్నారు ముసలి బ్రష్ చేసుకుని. ఇప్పుడేనా? ఇప్పుడు కూడా పాపం వాళ్ళకి తెలియదు. ఇంకా ఇప్పుడు మనలా కొంచెం బయటకు తిరిగిన వాళ్ళకి వాళ్ళు తెచ్చుద్ది. ఎక్కువగా పెన్షనర్స్ ఎవరండి? బీపీఎల్, అది పెద్దవాళ్ళు. వాళ్ళ ఇంట్లోంచి బయటికి రారు, వికలాంగులు బెడ్ నుంచి బయటికి రాలేరు. వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. పాపం వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఈ పెన్షన్లు ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయా, మిస్టేక్స్ అవుతాయా, భయపడుతున్నారు. ఇదివరకు పెన్షన్లు ఎలా ఇచ్చారు, ఇప్పుడు పెన్షన్లు ఎలా ఇస్తున్నారు అందరికీ చూస్తున్నాం. ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అడుగుతుంటే వాళ్ళు దే ఆర్ రెడీ టు ఓట్, జగన్ మా దేవుడి కింద వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వీళ్ళు ఇచ్చే అంటే నేను అంటుంది పార్టీ పక్కన పెట్టండి. ఒక మనిషి 5 సంవత్సరాలు ఇంత సేవ చేశారే, 2,80,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా అకౌంట్స్లోకి డెబిట్ అయింది మన అందరి అకౌంట్స్లోకి. ఎందుకు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చేయలేకపోయారు? ఈయన చేస్తుంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా. ఒక చిన్న స్థాయి వాడు ఎమ్మెల్యే అవ్వకూడదా? ఎందుకు అవ్వకూడదు? ఎన్టీ రామారావు పార్టీ పెట్టింది ఎందుకండి? ఒక స్కూల్ మాస్టర్కి ఒక చిన్న వాళ్ళకి కూడా ఆయన ఇచ్చారు. అసలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన ఉద్దేశం ఏంటి? ఈయన చంద్రబాబు నాయుడు ఎన్ని పోటీ వచ్చారు తెలుసు, మనం మాట్లాడకూడదు పెద్ద ఆయన్ని. కానీ ఈయన చేస్తుంది ఏంటి? అసలు పార్టీని బతికిద్దాం అనుకుంటున్నాడా? అసలు పార్టీని సమూలంగా నాశనం చేద్దాం అనుకుంటున్నారా? అది వాళ్ళ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పార్టీలో కూడా సిగ్గుతో తలంచుకుంటున్నారు కొన్ని చోట్ల. మేము అడుగుతున్న ప్రశ్నలకి ఇప్పుడు మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం నాయకులందరినీ. ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు కావాలి, ఈ నాయకులు కావాలంటున్నారుగా, రమ్మనండి. ఎనీ ఎమ్మెల్యే మేము రెడీ. ఎందుకంటే మేము చేసిన డెవలప్మెంట్ మాకు తెలుసు. వాళ్ళు అది మాట్లాడలేకపోతున్నారు. 3 సంవత్సరాలు మేము చేసి చూపించామే. 14-15 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎస్ మేము ఇది చేసాం, మాకు ఓటేని అడగలేకపోతున్నారు. ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మంచి వ్యక్తికి ఓటేయాలి. మనం ఎప్పుడైనా సరే రాజకీయం అంటే సేవ, మంచి వ్యక్తికి ఓటేయాలని నేను కోరుకుంటూ విశాఖ ప్రజల్ని నేను ఎప్పుడు కూడా ఒకటి కోరుకుంటాను. ఇంతకన్నా మంచి పరిపాలన ఎవరు ఇవ్వలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మంచి పాలన కన్నా. అలాగే ఎవరైతే కాన్స్టిట్యూన్సీ క్యాండిడేట్స్ ఉన్నారో ఈస్ట్ ఎంబీవీ గారు కానీ, వెస్ట్ మా ఆనంద్ గారు అయితే తెల్లారి నుంచి రాత్రి వరకు సర్వీస్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.